మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని పిల్లారా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని గనక మనం ఒకసారి గమనించినట్లయితే, అంతకంటే ముందు ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో మీరు మాకు అందించే ప్రతి ప్రార్థన విజ్ఞాపనని మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత ఉంచుతున్నాం. తప్పకుండా ఆయన మీ అందరికీ జవాబును అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిల్లో నిలబెట్టి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. ఏదైనా అంశం కనుక ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే, సిలువని గూర్చిన వార్త తెలుసుకుంటున్నామా? సిలువని గూర్చిన వార్త తెలుసుకుంటున్నామా? ఈ యొక్క అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపడుతును అని వ్రాయబడి ఉన్నది. ఈ లైన్ గనక మనం ఇంకోసారి కనుక చదువుకున్నట్లయితే ప్రియులారా, సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు వాక్యాన్ని సమకూర్చుకునే ఒక విషయాల్లో మనం ముందున్నాం. వాక్యాన్ని సమకూర్చుకోవాలి. వాక్యాన్ని ఎందుకు సమకూర్చుకోవాలంటే, అంత్య దినముల యందు ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుంది కాబట్టి, ఆ వాక్యం మన జీవితానికి తీర్పు తీస్తుంది కాబట్టి ఇప్పుడు మనం వాక్యాన్ని సమకూర్చుకునే వరంగా ఉన్నాం. ఇది జ్ఞాపకం చేసుకుని పిల్లారా. అయితే ఇక్కడ విషయం ఏముందంటే, సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి. నశించుచున్న వారు అంటే ఎవరనంటే, వాక్యాన్ని గ్రహింపలంటి వారు, వాక్యాన్ని గ్రహింపని వారు, వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వారు. వాక్యం తెలిసినప్పటికీ దాన్ని వెంబడించిన వారు నశించే వారిగా మనం లెక్కలోకి వేసుకోవాలి. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, నశించుచున్న వారికి వెర్రితనము అంటే, వారి జీవితంలో మనం దాని గురించి చెప్పినప్పటికీ, ఆ విషయాన్ని గురించి, ఆ వాక్యాన్ని గూర్చి, ఆ వాక్యంలో ఉన్న ఘోరమైన సంగతులను గూర్చి మనం చెప్తున్నప్పటికీ వాళ్ళు అంత ఆసక్తి చూపరు దాని మీద. అంటే వారి లోక క్రియలు, ఆ లోక కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వాళ్ళు ఆ మైకంలో మునిగి తేలుతుంటారు, కానీ దేవుని వాక్యాన్ని నిజముగా ధ్యానించేవారు, దేవుని వాక్యాన్ని నిజముగా ధ్యానించాలనుకునేటువంటి వారు ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుని వాక్యములో ఎన్ని సంగతులు ఉంటాయనంటే, ఆ విషయాలన్నిటిని గూర్చి ఒకవేళ తెలుసుకున్నట్లయితే వారు నశించుచున్నవారు, వాళ్ళ జీవితం గుట్టు బయటపడుతుంది. అంటే ప్రభువుని వెంబడించినటువంటి వారు, ప్రభుని వెంబడించేవారు అని 2 కేటగిరీస్ ఉంటాయి కదా. దాంట్లో వీళ్ళు మొట్టమొదటి స్థానంలో ఉంటారు, వెంబడింపని వారు. ఆ వెంబడింపని వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఏ విధంగా వేసుకోవచ్చానంటే, నశించుచున్నవారు అని మనం చెప్పుకోవచ్చు. నశించుచున్నవారు అని వాళ్ళని మనం పిలుచుకోవచ్చు పిల్లలు. అదే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తెలియజేస్తుంది. నశించుచున్న వారికి వెర్రితనం అంటే వీళ్ళకి వెర్రితనం అన్నమాట. దేవుని సువార్త, దేవుని వార్త, దేవుని సిలువను గూర్చిన వార్తలు ఏమైతే ఉంటాయో, ఆ విషయాలు ఏవైతే ఉంటాయో అవి రక్షింపబడుచున్న వారు ఆ వారి నోట్లో నుంచి కనుక వచ్చినట్లయితే వీళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. అది అదేంటంటే, వీడి పిచ్చోడు పిచ్చి వాగుతున్నాడు, దీంట్లో అర్థం లేదు, నిజం లేదు. ఒకవేళ దీంట్లో కనుక నిజం ఉన్నట్లయితే వీడి జీవితమే మారుతుంది కదా అని మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, మీ జీవితంలో కూడా ఇటువంటి వారిని ఎక్కడొకక్కడ చూసే ఉంటారు. అంటే దేవుని వార్తని ప్రకటిస్తున్న సమయంలో వీళ్ళు ఏంటంటే దేవుణ్ణి చెడ్డగా బోధించాలి, దేవుణ్ణి తప్పుడుగా బోధించాలని వీళ్ళు చూస్తుంటారు. ఏంటంటే వీళ్ళు ఏ కేటగిరీలోకి వెళ్తారంటే, నశింపని వారి కేటగిరీలోకి వెళ్ళరు వీళ్ళు. ఇది కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం గురించి పూర్తిగా తెలిసి అయినప్పటికీ దేవుణ్ణి బయట తప్పుడు బోధల ప్రతిబింబించేవారు నశించడు. వారికి శిక్ష పడుతుంది, వారి జీవితంలో గట్టి దెబ్బ తగులుతుంది వారికి. అది ఎలాగనంటే, మీరు ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు, దావీదు మహారాజు సౌలు కదా, చాలా మంది వినుంటారు. ఆ సౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి దేవుని గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు, దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలుగుతాడో తెలుసు. ఆ పోస్ట్ ఏదైతే ఉందో, ఆయన అధికారం ఏదైతే ఉందో, సౌలు అధికారం ఎవరు అనుగ్రహించారో తెలుసు. అయినప్పటికీ
దేవుని మాట వినడు ఆయన, శిక్ష పడుతుంది, సావు రాదు ఆయనకి. సంపన్న అడుక్కున్నప్పటికీ సావు రాదు. అలా దేవుని వాక్యాన్ని పూర్తిగా తెలిసి దేవుని వాక్యాన్ని ఎరిగినప్పటికీ అంటే ఏంటంటే వాడి జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతాడు, జీవితంలో దేవుని నడిపింపును కోల్పోతాడు అనమాట. ఎందుకంటే వీడికి వాక్యం తెలుసు, వాక్య ప్రకారం ఎలా జీవించాలో తెలుసు. అయినప్పటికీ వీరి జీవితంలో ప్రార్థన చేసినప్పుడు, ఒక కష్టాన్ని బట్టి లేదంటే ఒక శ్రమను బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వడేమో, నాకు దేవుడు జవాబు ఇవ్వలేదు అని వీడు అనుకుంటాడు. ఎందుకనంటే నశించుచున్న వారికి వెరితనం అది. అలాగే వీడికి వెరితనం. శిక్ష అనుభవించే అనుకున్న వారికి ఖచ్చితంగా వెరితనంగా ఉంటదన్నమాట దేవుని సువార్త గురించి పూర్తిగా తెలిసిన వారు ఏం చేస్తారనంటే రక్షింపబడుచున్న కేటగిరీలోకి వస్తారు. వీళ్ళంటే ఏంటంటే దేవుని అంత్య దినములందు ఏవైతే ఉన్నాయో దేవుని కృపని పొందుకున్న వారు వాళ్ళు అవుతారు. అంటే ప్రతి విషయాన్ని గురించి వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది. వీళ్ళని మనం జ్ఞానులుగా అనుకోకూడదు, వివేకులుగా అనుకోకూడదు. ఎందుకంటే ఆ సువార్త విషయమై ఏదన్నా తప్పుగా కనుక ప్రూవ్ చేసినట్లయితే, తప్పుడు బోధలు చెప్పే వ్యక్తులను కనుక లోకానికి పరిచయం చేసినట్లయితే ఆ జ్ఞానము మాకు ఉంది అని వాళ్ళకు విర్రవీగుతుంటారు. అంటే క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి, క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టడానికి, క్రైస్తవ్యం తప్పుడు బోధ అని ప్రచురింపజేయడానికి మాకు ఒక లీడ్ దొరికింది, మాకు ఒక ఛాన్స్ దొరికింది, మేము దాన్ని ఉపయోగించుకున్నాం. దేవుని సువార్త ఇంకొండదు, సిలువ సువార్త ఇంక ఉండదు, సిలువను గూర్చిన వార్త ఇంక ఉండదు అని ఆ జ్ఞానులు వివేకులు అనుకున్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియులారా? సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయం ఏమి తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏ ఆయుధం లేయాలని చూసినా కూడా ఆ ఆయుధం పనిచేయదు. ఇలాగే ఈ అవివేకులు, ఈ ఒక జ్ఞానశూన్యులు, వెరితనం గలవారు ఏమనుకుంటారంటే మాకు జ్ఞానం ఉంది, మాకు వివేకం ఉంది, మేము బైబిల్ అంతా చదివాము, దాంట్లో అంతా తప్పులు ఉన్నాయి, క్రైస్తవ్యాన్ని తప్పుడు బోధ అని మేము ప్రచురింపజేయడానికి సిద్ధంగా ఉన్నాము అని. అసలు విషయం ఏంటో తెలుసా పిల్లరా? దేవుడు అలాంటి వారిని రక్షించాలని చూస్తాడు. ఇక్కడ రక్షింపబడుచున్న మనము అని పౌలు గారు ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నాడంటే, వాక్యం చదివిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన వారే. ఎప్పుడు? వాక్యాన్ని నిజముగా వెంబడించినప్పుడు. వెంబడింపిన వారు రక్షింపబడరు ఖచ్చితంగా. నువ్వు చదివి విడిచిపెట్టేస్తే కుదరదు. ఆ చదివిన వాక్యాన్ని, ఆ వాక్య రీతిగా నువ్వు నీ జీవితంలో బ్రతికితేనే నీవు రక్షింపబడతావు. ఆ విషయాన్ని ఊరు జ్ఞాపకం చేసుకోవాలి మనం. అందుకు పౌలు గారు వేరు చేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటంటే మనకు 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 అని. నశించుచున్న వారికేమో వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అయితే ఆ సువార్త ఈరోజు మన జీవితంలో మనం ఎలా ప్రచురింప చేస్తున్నాం అన్న ఒక విషయాన్ని బట్టి దొరుకుతుంది పిల్లారా. జ్ఞానులు, అజ్ఞానులు, వివేకులు, వివేకం లేనటువంటి వారు, జ్ఞానశూన్యులు, సిలువ వార్త తెలియనటువంటి వారు, వెర్రితనము గలవారు, వీరందరూ ఇప్పుడు తెలుసుకుంటున్న వాక్యం ఏదైతే ఉందో ప్రియులారా, ఇప్పుడు తెలుసుకున్నటువంటి వాక్యం అది ఎవరి ద్వారా అయినా కానివ్వండి. మీరు టీవీలో చూడండి, ఫోన్లో చూడండి, లేదంటే ఇంకెవరన్నా ఎక్కడన్నా మీటింగ్స్ పెడితే అక్కడ పోయి వినండి, అది లెక్కలోకి రాదు. కానీ వాక్యాన్ని విని విడిచిపెడితే కుదరదు, వాక్యాన్ని చదివి విడిచిపెడితే కుదరదు. దాని ప్రకారం జీవించాలి. దాని ప్రకారం జీవిస్తేనే రక్షింపబడుచున్న కేటగిరీలోకి మనం వెళ్తాం. దాని ప్రకారం వెళ్ళకుంటే ఇదిగో అవివేకుల మతం, జ్ఞానశూన్యుల మతం, వెర్రితనం గలవారు మతం మనం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లరా, సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అనేక మంది దేవుని వాక్యాన్ని నిజంగా బోధిస్తున్న ప్రతి వ్యక్తులు కూడా ఇప్పుడు అవమాన పాలవుతున్నారు. ఎవరి దగ్గర? అన్యుల దగ్గర.
ఆ అవమానం వాళ్ళకి ఏంటో తెలుసా? నిత్య జీవం. అవమానం వాళ్ళకి ఏంటో తెలుసా? దేవుడిచ్చే కిరీటం. అది వెరితనం గల వారికి తెలియదు కదా, ఎందుకంటే వీళ్ళు నశించుతున్న బ్యాచ్ లో ఉన్నారు కాబట్టి. జ్ఞాపకం చేసుకోండి పిల్లారా, ఈరోజు మనం ఏ కేటగిరీలో ఉన్నాం? సిలువను గూర్చిన వార్త విని చదివి విడిచిపెట్టే వాళ్ళలో ఉన్నామా? దాన్ని వెంబడించి రక్షింపబడుచున్న వారిలో ఉన్నామా? జ్ఞాపకం చేసుకోండి. మనందరి జీవితంలో దేవుడు తప్పకుండా మనకు అవకాశం అనుగ్రహిస్తాడు. అంత్య దినములందు ఇప్పుడు సమకూర్చుకున్న వాక్యం ఏదైతే ఉందో అది అంత్య దినములందు మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం సమకూర్చుకున్న వాక్యం ఏదైతే ఉందో దాన్ని వెంబడించిన అంత్య దినములందు అది మనల్ని రక్షిస్తుంది. మన జీవితంలో మనల్ని నిత్య జీవులుగా చేస్తుంది పిల్లారా. జ్ఞాపకం చేసుకోండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాకుండా మన జీవితంలో కొందరినైనా దేవునిలోకి నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనములో ఒక మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడిని అనవాడు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం నా తండ్రి. ఆల్ఫా ఒమేగా అన్న దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డల ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, నీ వార్త చెప్తున్న ప్రతిసారి నా తండ్రి ఆయన నశించుతున్న వారు నా తండ్రి వెరితనముగా భావిస్తున్నారు నా తండ్రి. ఆయన మమ్మల్ని అవమానించాలి అని చూస్తున్నారు నా తండ్రి. నీ వార్త చెప్పే ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన మట్టు పెట్టాలని చూస్తున్నారు నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. నశించుచున్న వారు ఎవరైతే ఉన్నారో నా తండ్రి వారికి నిజముగా నా తండ్రి నీ జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. నీవు వాళ్ళతో మాట్లాడమని వేడుకుంటాం నా తండ్రి. వాళ్ళ బుద్ధిని మార్చండి, వాళ్ళ హృదయాన్ని మార్చండి నా తండ్రి. కడగండి నా తండ్రి, ముట్టండి, స్వస్థపరచండి వాళ్ళని. వాళ్ళ జీవితంలో నా తండ్రి నాయన నిజమైన స్వచ్ఛమైన హృదయాన్ని, స్వచ్ఛమైన మాటల్ని వాళ్ళ జీవితంలో పలికేదాకా నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. మా జీవితంలో నా తండ్రి మేము రక్షింపబడుచున్న వారిలోకి నా తండ్రి నీవు నడిపించాలని మేము ఆశపడుతున్నాం నా తండ్రి. ఈ వాక్యాన్ని వెంబడిస్తున్న ప్రతి బిడ్డకి నా తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించాను నా తండ్రి, నీ శక్తిని అనుగ్రహించాను నా తండ్రి. వాళ్ళ జీవితంలో వాళ్ళు రక్షణ పొందుకునే దానికి నీ కృపను అనుగ్రహించి మనం వేడుకుంటూ, ఒంటరిగా నా తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, అనారోగ్యంతో నా తండ్రి క్షీణించి బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, దూరదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎదుర్కొన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ సహాయాన్ని, శక్తిని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతను మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థించున్నాం నా తండ్రి. నీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి. వాళ్ళకి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటూ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.